శివుడు విష్ణుమూర్తితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా? సృష్టి ప్రారంభంలో ఆదిశక్తి పరమేశ్వరుణ్ణి వదిలేసి వెళ్లిపోతుంది. దాంతో మహాశివుడికి ఏం చెయ్యాలో అర్థం కాక అన్ని బాధ్యతలను వదిలేసి లోతైన ధ్యానంలోకి వెళ్లిపోతాడు. శివుడు పశుపతి అంటే జీవులన్నింటికీ అధిపతి. ఏ జీవికి ఆపద వచ్చినా ఆయన తట్టుకోలేడు. అయితే ఈ విషయం విష్ణుమూర్తికి బాగా తెలుసు కాబట్టి తన వాహనమైన గరుడని పిలిచి సర్పాలను వేటాడి చంపమని చెప్తాడు. ఆ మాట విన్న గరుడ సర్పాలకి రాజు అయిన వాసుకి పైన దాడి చేస్తాడు. వారిద్దరి మధ్య భయంకర యుద్ధం జరిగింది. చివరికి వాసుకి ఓడిపోతూ పరమేశ్వర అని గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దం విన్న శివుడు వెంటనే అక్కడికి వచ్చి వాసుకిని విడిచిపెట్టు అని గరుడిని హెచ్చరిస్తాడు. అప్పుడు గరుడ పరమేశ్వర, ఇది నా ప్రభు విష్ణుమూర్తి ఆజ్ఞ, నేను ఆపలేను అని చెప్తాడు. అది విన్న శివుడు కోపంతో గరుడని చంపడానికి సిద్ధమవుతాడు. అప్పుడే గరుడ ఆపదలో ఉన్నాడని తెలుసుకున్న విష్ణుమూర్తి మరుక్షణమే ప్రత్యక్షమై అడ్డుకుంటాడు. అప్పుడే ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. విష్ణువు శివుని గొంతు బలంగా పట్టుకుంటాడు. దాంతో విపరీతమైన కోపం వచ్చిన పరమేశ్వరుడు తన త్రిశూలంతో విష్ణుమూర్తి ఛాతిలో పొడుస్తాడు. కానీ విష్ణుమూర్తిని ఆ స్థితిలో చూసిన శివుడు కోపంలో చేసిన పనికి పశ్చాత్తాపం పడి వెంటనే ఆయన గాయాన్ని మాయం చేస్తాడు. అప్పుడు విష్ణువు, మహాదేవ, మీ బాధను చూడలేక నేను చేసిన నాటకం ఇదంతా అని చెప్తాడు.